ఈ దయ్యాల టాస్క్లా తనుజ, రీతు నిజంగా భయపడ్డారా, యాక్టింగ్ చేసిరా అనేది పక్కన పెడితే సంజనక్క మాత్రం గట్టిగా భయపడ్డదబ్బా. మామూలుగా కాదు. లైట్లు ఉండగానే, అది కూడా లైట్లు ఉండగానే లోపలికి పోయింది, మంచిది దర్జానే ఉంది లైట్లో. ఓకే థ్యాంక్ యూ బిగ్ బాస్ లోపలికి పోయింది చూసుకుంది. రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళు గిట్ట టచ్ చేసారు అంతే. టచ్ అయ్యగానే గచ్చు అన్నది. గిట్ట టచ్ చేయగానే అంటే భయ్యా ఏందక్క ఏమైందక్క? ఆ దయ్యాల గెటప్లో ఉన్న వాళ్ళు లోపల చుచ్చు గారిపోయినచ్చు వాళ్ళకి. అక్క ఏంటక్క ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావక్క? సమ్మర్ హాలిడేస్కా మళ్ళీ వచ్చావా అక్క? ఏ అక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? ఎక్కడికి రా చుచ్చు పోసుకొని వస్తానక్క. ఆ రేంజ్లో గజ్జం అని వాళ్ళు తడిసిపోయి ఉండొచ్చు అంటుంది. వాయమ్మ తూ తూ అనుకున్నాను నేను. గీమే కదా పెట్టాల్సింది ఈ టాస్క్ అనిపించింది. దయచేసి బిగ్ బాస్ టీమ్కి నా రిక్వెస్ట్, సండే రోజు లేదంటే సాటర్డే రోజు సేమ్ సెటప్ ప్రిపేర్ చేసి ఒక్కసారి సంజనక్కని పంపించండి. ఆ పంపించినప్పుడు గీళ్ళకి కదా ప్లెయిన్గా లోపలికి పోయి బయటకు వచ్చినట్టుగా వీళ్ళు ఏదో అరిచిరు, ఓకే భయపడరు, ఓకే నిజంగానే భయపడరు, వి ఎంజాయ్డ్ ఎ లాట్, ఓకే. కానీ కొంచెం కొంచెం ఎఫెక్ట్ ఇలాంటి ఎఫెక్ట్లు వేయచ్చుగా, అనొచ్చుగా. గజ్జమంటారు, భయపడతారు, మేము ఎంజాయ్ చేస్తాం. అవన్నీ ఎందుకు వెళ్ళా? అమ్మాయిలైనా భయపడతారనా? ఓకే ఈసారి అబ్బాయిని పంపించండి, పంపించేయండి. అవన్నీ ఉండాలి మనకు. ఇలాంటి సౌండ్ రావాలి, అని రావాలి. ఇది వద్దులే, ఇది బాగాలేదు. ఈ సప్పుడు అయితే వేయాలి అని వేయాలి, లేదంటే కాంచనం మ్యూజిక్ వేయాలి. ఇలాంటి చేస్తే ఏం సైకోగానే ఉన్నావు రాట్రా. అంటే అంటే ఆ టాస్క్లో మజా రావాలంటే ఇట్లాంటివి ఉండాలి. కొంచెం ఆ తాడు పెట్టద్దు, ఆ తాడు పెట్టకపోతే మొత్తం అంతా తిరుగుతూ ఉంటారు. అక్కడ కొంచెం గడ్డి వేయాలి కింద, ఆ గడ్డిలో నడుస్తుంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ పక్కన ఏదైనా పిట్టని పెట్టాలి అని రావాలి సౌండ్. అట్లా ఉండాలి. ఒక రెడ్ కళ్ళు, ఎర్ర కళ్ళతోటి బల్బులు పెట్టి ఒక బొమ్మ ఉండాలి. ఏందన్నా ఇది బూత్ బంగ్లా సెటప్ చెప్తారా అడవు అట్లా, స్కారీ హౌస్ అట్లా. ఒకటి చేతి టచ్ పోవాలి చిక్కని, అవన్నీ ఉండాలి. వి వాంట్ అదేది సింపుల్గా. అది ఎందుకు తాడు పెట్టిరు, తాడెందుకు అన్న అంతా తిరుగుతూ ఉంటుంది కదా, గమ్మతుండేది. తాడు పెట్టి ఆ తాడెంబటే ఉన్నాయి టేబుల్స్. నాట్ దట్ మచ్ సాటిస్ఫైడా, ఇంకొంచెం పెడితే బాగుండు. అప్పటికి తనుజ భయపడ్డది. రీతు ఆడ పుల్లి అని చేసుకుంది, పోయింది చిక్క 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 అని. ఆడ పోయిన తర్వాత కొంచెం భయపడ్డది లోపల అనే. ఆ తర్వాత భయం పోయింది. భయం పోయి అన్న ఇదేందో చెప్పన్నా అన్న చెప్పన్నా అన్న ప్లీజ్ అన్న, ఈ కాస్ట్లీ ఐటమ్స్ పెట్టిరు, వీటి పేరు నాకు తెలిసి సావదు. రీతు కేమ్ ఫ్రమ్ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్, అంటే వెరీ లో అంటే మిడిల్ క్లాస్ కాదు, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. వాళ్ళ సొంత ఊరు సొంత ఇల్లు చూస్తుంటే అర్థమవుతుంది. సో అందుకే ఈ ఏందో పెట్టిరు, ఇది కాస్ట్లీ ఐటమ్స్, ఇవి నాకు తెలియదు, వీటి పేరు రావు, నాకు ఇవన్నీ తెలియదు. మిర్చి బజ్జా పాపం. సరే మొత్తానికి అయితే ఒరిజినాలిటీ వస్తుంది అబ్బా. భయపడ్డప్పుడు నిజంగా ఒరిజినల్ స్లాంగ్ అన్నీ బయటకు వచ్చినాయి చూసిరా. అది కథ ముచ్చట బాగానే ఉంది, వెరీ నైస్. దివ్య మాత్రం డేర్ డెవిల్. నేను చెప్పిన ఆల్రెడీ ప్రోమోకి సంబంధించిన దీనికంటే ముందు వీడియోలోనే నేను అప్పుడే అన్నా, గీమే దయ్యాలతో శవాలతో ఆడుకుంటుంది అబ్బా. డాక్టర్ కదా, ఎంబీబీఎస్ డాక్టర్ కాబట్టి ఆమెకు ఆటోమేటిక్ ఇవన్నీ శవాలతో కోసుడు గీసుడు అన్నీ అలవాటు ఉంటాయి, నేర్పిస్తారు కాబట్టి ఇవన్నీ పెద్దగా భయం పోతుంది. అంతెందుకు మేమే బీఫార్మా చేసేటప్పుడు మాకు ఫస్ట్ కొత్తగా వచ్చినప్పుడు మా క్లాస్మేట్స్ కొంతమంది అమ్మాయిలు ఈ బ్లడ్ తీయడం కప్పలు కోయడం ఇట్లాంటివన్నీ చేసేటప్పుడు కనుదిరి కింద పడిపోయాడు డుమ్మనేటోళ్ళు. ఆ తర్వాత ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళే వచ్చి ముక్కలు చేసేటోళ్ళు. అది అట్లా అలవాటు అయిపోతారు, ఫ్రీ అయిపోతారు. సో లైక్ దట్ దివ్యకి అందుకే పెద్దగా ఏం భయం అనిపించలేదు. అండ్ దివ్య కొంచెం ఓ 10% మసాలా యాడ్ చేసి ఏమైనా యాక్టింగ్ ఏమైనా చేస్తే బాగుండేది కావచ్చు, కానీ చేయలేదు. ఎందుకంటే ఆమెకి యాక్టింగ్ రాదనుకుంటే నేను మూర్ఖునంటరా. నిజంగా చెప్తాను అబ్బా. అమ్మ దివ్య అండ్ సుమన్ అన్న ఈ సీక్రెట్ టాస్క్ తుస్కే, కానీ ఈ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్. ఈరోజు ఆ పాలదానిలో వీళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ మామూలు పర్ఫార్మెన్స్ కాదు. ఫ్లాట్ ఫేసులు పెట్టి ఒక్క భరణి అన్న దొరకబట్టిండి. ఎందుకంటే దివ్య నిఖిత ఆల్ టైం భరణి అన్నతో ఉంటుంది, ఎప్పుడెట్టుంటుందో తెలుసు కాబట్టి భరణి అన్న దొరకబెట్టిండి. అది డాకు, అది సింగిల్ ఎక్స్ప్రెషన్ పెట్టి మొత్తం కథ అంతా నడిపిస్తుంది, అది పెద్ద డాకు అని అంటాడు. ఎవరో తెలుసా, పక్కా దివ్య అని ఫిక్స్ అయిపోయింది ఆయన. ఏమన్నా భలే అన్నాడు అబ్బా డాకు అని కదా, డాకు అని చెప్పి ఇంకేదో డైలాగ్ అంటాడబ్బా భరణి అన్న. సరే కానీ ఎందుకు అందరూ కానీ ఈరోజు ఎపిసోడ్లో అబ్బా డిమాండ్ పవన్కి అన్యాయం జరిగిందబ్బా. డిమాండ్ పవన్ ఘోరమైన అన్యాయం అబ్బా. ఇప్పుడు వీళ్ళు టాస్క్ గెలిచి ఆ తర్వాత ఒకరిని తీసిరన్నా న్యాయం ఉంటుంది, కానీ ఇప్పుడు శ్రీజాని ఎలిమినేట్ చేసిన దానికి కారణం ఏంటి అంటే నెరి అన్యాయం అన్నట్టే. సేమ్ లైక్ దట్
డిమాండ్ పవన్కి ఈరోజు ఎందుకు తీసేసారు? అసలు ఎందుకు తీసేసారు? ఇప్పుడు రెబల్ ఎవరో గుర్తుపట్టమని చెప్పారు, అందరు రెబల్ సాయి అని డిమాండ్ పవన్ అనే పేరు చెప్పారు. అందరూ డిఫరెంట్ పేర్లు చెప్పారు కదా, అక్కడికి వచ్చిన తర్వాత డిమాండ్ పేరు ఎందుకు చెప్పారు, అందరూ సాయి పేరు ఎందుకు చెప్పారు అంటే అట్నే ఉంటుంది భయ్. వాళ్ళ తప్పబట్ట. నేను అసలు హౌస్ మేట్స్ ఒక్కరిది తప్పన్నాను ఈరోజు డిమాండ్ పవన్ విషయంలో. ఎందుకు చెప్తా, అందరూ రకరకాల పేర్లు చెప్పారు. అట్లాంటిది నాతో పాటు ఉన్న తోటోళ్ళు అందరూ, అంటే ఇప్పుడు సాయి అని గెజ్ చేసిరు, వాళ్ళే మన దివ్యాన్ని గెజ్ చేసిరు, రకరకాల పేర్లు గెజ్ చేసిరు. ప్రతి ఒక్కరు రకరకాల పేర్లు గెజ్ చేసిరు. ఒక్కొక్కరు కనీసం 12 మంది పేర్లు గెజ్ చేసిరు. అంటే వాళ్ళు తప్ప ఉన్న 13 మందిలో 12 పేర్లు గెజ్ చేసిరు. వీళ్ళే ఉంటారు, వాళ్ళే ఉంటారు. ఇన్ని అనుమానాలు వచ్చినాయి కదా. వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ తోటోడు డిమాండ్ పవనే కావచ్చు అంటే, అమ్మ నాకు కూడా అనుమానం ఉంది, నాకే కాకుండా వీళ్ళందరికీ డిమాండ్ పవన్ మీద అనుమానం ఉందంటే డిమాండ్ పవన్ అని నేను కూడా చెప్తా. లైక్ దట్ అందరూ కూడా డిమాండ్ పవన్ అంటుంటే, అందరూ సాయి అంటుంటే, ఓకే నాకు కూడా అదే అనుమానం వచ్చింది కదా, నాకు వచ్చిన అనుమానమే వాళ్ళకు వచ్చిందంటే మెజారిటీ పీపుల్ గమనించారంటే అదే నిజం అయ్యి ఉండొచ్చు అని అందరూ కూడా ఓట్ చేస్తారు కదా. గట్టినే ఓటేసారు వాళ్ళంతా. కానీ ఇఫ్ ఇన్ కేస్ అతను రెబల్ కాకపోతే, అతను రెబల్ అయితే అతన్ని టాస్క్ నుంచి తొలగించడం అనేది ఆనవాయితీ, పద్ధతి, ఆచారం, సాంప్రదాయం, గుడ్ థింగ్. అదే మన కట్టుబొట్టు సాంప్రదాయం అన్నట్టు ఉంటుంది ముచ్చట, అవునా కదా. కానీ అతను రెబల్ కాదు, మీరు గెస్ చేసింది రాంగు, కానీ అతను క్యాప్టెన్సీ కంటెంట్ నుంచి తొలగిస్తున్నాం ఎందుకంటే మీరు ఓటేసారు కాబట్టి. ఏమి డెసిషన్ స్వామి, ఏంది నువ్వు మావా, నీకు మాట్లాడాలా కొంచెం. హలో బిగ్ బాస్ మా, నీకు ఏ మెదడు మోకాలకు వచ్చిందా ఈ సీజన్ 9కి వచ్చేసరికి? సీజన్ 1లో మెదడు ఉండే, మెల్లమెల్లగా ముక్కు కాడికి వచ్చింది, నోట్లకి వచ్చింది, గొంతులకు వచ్చింది, కిందికి వచ్చింది, మోకాల కాడికి వచ్చినట్టున్నది. ఏందయ్యా నువ్వు ఇప్పుడు ఆయన రెబల్ కాదన్నప్పుడు నువ్వు ఆయన ఎందుకు తీసేసినావు? డిమాండ్ పవన్ని వాళ్ళు న్యాయం, తల్లి బిడ్డ న్యాయం అబ్బా. ఇప్పుడు డిమాండ్ పవన్ అతను రెబల్ కాదు, వాళ్ళంతా రాంగ్ గెజ్ చేసిర్రు. రాంగ్ గెజ్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తావా? రాంగ్ గెజ్ చేసిర్రు కాబట్టి అతనికి కోట్లు వచ్చినాయి కాబట్టి అతన్ని టాస్క్లోకి వెళ్ళి తీసేస్తావా? ఏ ఊళ్ళు ఉన్నది న్యాయం చెప్పు నువ్వు, నీ ఊళ్ళు ఉన్నదా? ఎవరికి ఫేవర్ చేస్తావా నువ్వు? నాకైతే అర్థమైతలేదు. నీ బాయ్, ఇంకోసారి మాట్లాడండి నీతో, అలిగిన బుంగమూతి పెట్టుకున్నాం. రైట్, సరే. ఎపిసోడ్లో ఏం జరిగిందని ఎట్లా చెప్తారు తెలుసా? ఏదో అలవాటు పడ్డ పానం కానీ ఎక్కడ చెప్తాం, ఏమని చెప్తాం. సరే, రేపటి అప్డేట్ తెలుసు కదా. రేపటి అప్డేట్స్ ఆల్రెడీ చెప్పేసిన. ఏం లేదు, రీతు చౌదరి కనిపెట్టేస్తుంది వీళ్ళని. ఆల్రెడీ నిఖిల్ కూడా కనిపెట్టిండు అనుకో. అండ్ ఆల్రెడీ నిఖిల్ కనిపెట్టిండు, బర్నీ అని కనిపెట్టిండు, రీతు చౌదరి కన్ఫర్మేషన్ చేసి చెప్పేసింది ఎవరు కాదు వీళ్ళే, ఎవరు మన దివ్య నిఖితనే రెబల్ అని చెప్పి కనిపెట్టడంతో. అండ్ దివ్య ఆల్రెడీ కళ్యాణ్కి చెప్పేసుకుంది. సో ఇదంతా ఒక రకంగా జరుగుతుంది అబ్బాయి, ఇష్టం ఉన్నట్టు జరుగుతుంది ఇది. సో రీతు చెప్పడం వల్ల, లేదంటే మిగతా వాళ్ళు కన్ఫర్మేషన్ చేయడం వల్ల మేడం జాబ్ రెబల్గా డ్యూటీ కథం. వాళ్ళ క్యాప్టెన్సీ కంటెండర్షిప్ నుంచి సుమనన్న అండ్ దివ్య నిఖిత వీళ్ళిద్దరు పక్క తప్పుకుంటారు. అండ్ ఒక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో మళ్ళీ ఆరెంజ్ టీం వాళ్ళు విన్. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు? ఇమాన్యుల్. తగ్గేదేలే అది. సో ఆటోమేటిక్గా ఇమాన్యుల్ వాళ్ళ టీం గెలుస్తుంది. తనుజ, ఇమాన్యుల్, గౌరవ్, రాము రాథోడ్ వీళ్ళు 4 క్యాప్టెన్స్ కంటెండర్లు అవుతారు. వీళ్ళతో పాటుగా మిగిలిపోయిన ఇద్దరు ఉన్నారు కదా, మన రీతు చౌదరి, బర్నీ అన్న, వాళ్ళు కూడా క్యాప్టెన్సీ కంటెండర్లు అవుతారు. ఓకే సరే, మాట్లాడుకుందాం. పొద్దుగాల లేవగానే కమ్మాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్, ఈ పాట మ్యూజిక్ అని రాగానే, నీ ఇంటికి ముందో గేటు అది దూకాలంటే డౌటు, ఆ పాట ఏదికి వచ్చిందబ్బా నాకు. నాలాగే మీకు కూడా అనిపించిందా? నాకు ఒక్కడికి అనిపిస్తుంది అనుకున్నా, మీకు కూడా అనిపించిందా చెప్పుర్రి. సేమ్ అనిపించింది ఆ ట్యూను. సరే, ఆ తర్వాత పాలు దొంగతనం ఎవరు చేసిరు అని రీతు చూసి, పాలు ఎవరు కొట్టేశారు, పాలు లేవు అని చెప్పి పరిచయం అవుతా ఉంటే అక్కడ కెప్టెన్ గతం దివ్య రంగంలోకి, కెమెరా రోలింగ్, యాక్షన్, పాలు ఎవరు కొట్టేశారు, పాలు ఎవరైనా తీసారా అంటుంది. ఓయమ్మ యాక్టింగ్ సుమనన్న నన్ను తిరుగుతాడు. భలే అనిపించింది అబ్బా ఇద్దరిది, వెరీ నైస్ పర్ఫార్మెన్స్. సరే, పాలు దొంగతనం చేశారు, దివ్య నిఖిత ఉంటుంది. పవన్, సంజన గారు మీరేనా? సంజన గారు అంటే సంజన అక్కడ అవ్వడం స్టార్ట్ చేసింది. భరణి నాకు డౌట్ వచ్చింది, సంజన గారు మీరే తీస్తే కనుక చెప్పండి, నేను ఎవ్వరికి చెప్పకుండా తీసుకొచ్చి అదే ప్లేస్లో పెట్టేస్తా, ఓకేనా అంటే ఊహు అని అవుతుంది. సంజనకి పంపాలబ్బా ఖచ్చితంగా, సాటర్డే నన్ను సండే నన్ను పంపండి సార్. బిగ్ బాస్ మా చూస్తానావు కదా, సారీ ఏమనుకోకు, ఇంతమంది తిట్టినా ఆయన ఫోన్లో. ఇగో హలో బిగ్ బాస్ మా జర సంజనకని పంపి, ఆమెతో పాటుగా మిగతా వాళ్ళని కూడా ఒకసారి ఒక రౌండ్ అయ్యి గమ్మతుంటే చూడడానికి. నాకు అక్క భయపడ్డ విధానం భలే అనిపించింది. భయపడ్డ విధానం కాదు, అవతలని భయపెట్టే విధానం ఖతర్నాక్ అనిపించింది. పంపర్రి చెప్పేసిన, ఇంటాడు మావాడే, మంచోడు. రైట్, ఓకే. నెక్స్ట్ దివ్య నిఖిత, పవన్, సంజన గారు చెప్పండి అంటే బర్నీ అన్న అక్కడ అడుగుతా ఉన్నాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ ఉండి, అలా అడిగితే చెప్పదు మా అమ్మ,
నా స్టీరింగ్ ఎక్కడ పోయింది చూసారా, నా స్టీరింగ్ ఎక్కడ పోయింది చూసారా, నా టైర్ ఎక్కడ పోయింది చూసారా అని చెప్పి జగపతి బాబు గారు అడిగినట్టు అడగాలి. నా పాలు ఎక్కడ పోయాయి చూసారా అని అడిగితే చెప్తుంది అని కూడా మజాక్ చేస్తాను అన్నట్టు జోకు నవ్వాలి ఇక్కడ. నవ్విరా. కరెక్ట్. నెక్స్ట్ నిఖిల్, నాకు గౌరవం మీదే ఉంది అంతా డౌట్. ప్రతి ఒక్కరు చెప్తున్నా కదా, వాళ్ళు కాకుండా మిగతా 12 మంది మీద డౌట్ పడ్డారు అంతే తెలుసా. ఎక్కువ మంది మీద వాళ్ళే, ఒక 12 మెంబర్స్ మీద పడ్డారు వాళ్ళు కాకుండా. రైట్ నిఖిల్. ఆ తర్వాత గౌరవ్ అంటాడు, అన్నీ పోయాయి 8 డబ్బాలు పోయాయా ఓ అని చెప్పి అంటాడు. ఈ గౌరవ్ కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది అబ్బా ఇయ్యాలి, ఏమని అనుకోరి. గౌరవ్ నాకు నచ్చలేదు. ఎందుకు మీకు నచ్చిందా గౌరవ్? అసలు ఆ గౌరవ్ని జస్ట్ ఆలుగడ్డలు పొట్టు తీయమన్నందుకు మజాకే చేసిండు, కానీ ఆ తర్వాత రజాక్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అడిగితే ఖచ్చితంగా నేను ఏం అనుకోకండి, స్నానం చేసి వచ్చి చేస్తా అంటే పని దొంగ కొంచెం అంటే పూర్తి స్థాయిలో అక్కడనే చేయాలి అంటే చేయబుద్ధి కాదు, కానీ కిచెన్లోకే రావాలని ఉంది. ఎందుకంటే కిచెన్ చుట్టే పంచాయతీలు జరుగుతాయి. ఇవాళ ఇమాన్యుల్ నిఖిల్తో అంటాను కదా, కిచెన్ చుట్టే పంచాయతీలు జరుగుతాయి. నేను అంటే చాలాసార్లు ఇప్పుడు తనుజ కిచెన్లోకి రావాలని ప్రయత్నం ఎందుకు చేసింది, ఈరోజు చూపించలేదు మనకి ఎపిసోడ్లో. తనుజ కిచెన్లోకి రావాలన్న ప్రయత్నం చేసింది. ఎందుకు చేసింది? గౌరవ్ ప్లేస్లోకి తనుజ రావాలని చూసింది. ఎందుకు చూసింది? బికాస్ కిచెన్లో ఉంటేనే పంచాయతీ ఉంటుంది, కిచెన్లో ఉంటేనే మన చుట్టూ గేమ్ తిరుగుతుంది. దట్ వాజ్ అ గేమర్ లక్షణం. ఖచ్చితంగా కిచెన్లోకి రావాలని చూస్తారు. రైట్. నెక్స్ట్ ఇక్కడ తనుజ సంజన గారే చేసి ఉంటారు అని చెప్పి ఆమె అక్కడ అంటే రామురాతుడు ఉండి అందరూ ఒక్క నిమిషం అందరూ సీరియస్ మోడ్లో ఉంటే రీతు మాత్రమే సీరియస్ మోడ్లో లేదు, కాబట్టి సీరియస్ తనే కావచ్చు అని ఇట్లా రామురాతుడు అంటాడు. తర్వాత సంజన ఉండి నా ఫేస్ అంతేరా, కాదు ఇక్కడ సంజన అని అంటాడు, అందరూ సీరియస్ మోడ్లో ఉంటే మీరు మాత్రం నవ్వుతున్నారు, నా ఫేసే అంతేరా, నేను ఇలాగే ఉంటాను రా, ఎంత సీరియస్ సిచ్యువేషన్లో అయినా నాకు నవ్వు వస్తుందిరా, సేమ్ లైక్ మీ, నాకంతే. రైట్. ఓకే. ఇమాన్యుల్, తెలియకుండా పాల ప్యాకెట్స్ ఏమైనా కనబడితే కనుక, ఇక్కడ ఇమాన్యుల్ వాళ్ళ అమ్మకి చెప్పుకుంటారు అన్నట్టు, తెలియకుండా నీకు ఎక్కడైనా పాల ప్యాకెట్ కనబడితే ఆ డబ్బాలు తీసుకొని ఎక్కడన్నా దాచిపెడితే కనుక చెప్పమ్మా అని అంటే, నన్ను క్యాప్టెన్సీ నుంచి తీసేశారు కదరా, నేను ఎందుకు చెప్తాను రా, నేను చెప్పను, నన్ను తీసేశారు కదా అంటే ఖచ్చితంగా మా అమ్మ కాదు అని చెప్పేస్తాడు. ఇంకా అయిపోయింది. ఇన్ని డ్రామాలు చేయదు ఆమె, వేరే రకంగా ఉంటుంది ఆమె చుట్టూ. ఇప్పుడు తిప్పుకోవాలని చూస్తుంది ఇంకేమని అంటే, ఒరే నువ్వేమైనా డైరెక్టర్ వారా, పెద్ద డైరెక్టర్ వచ్చాడు మరి అంటది. అంటే వాళ్ళ మధ్యలో మజాక్ అన్నట్టు. నిజంగా అక్క తిప్పుకునేది గేమ్ మంచిగా, ఆమె చుట్టూ తిప్పుకునేది, జర మజాక్ చేసేది. కానీ ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లే ఆమె కాదు అంటాడు. ఆ తర్వాత రీతు, తనుజ, డిమాండ్ పవన్ కాదు దివ్య, వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఏంటంటే రీతు మీద నా డౌట్ అని చెప్పి తనుజ అంటుంది. రాము కూడా ఇంత కూల్గా ఉందంటే ఆమెనే అంటాడు, రే కూల్గా ఉండకూడదా, ఏం చేయాలి ఇప్పుడు కూల్గా ఉండాలంటే, నీదే కదా బాధ్యత, నువ్వే రాసిన మేనేజర్, పోయిందంటే నువ్వు టెన్షన్ పడాలి, నువ్వు టెన్షన్ పడతావు అంటే నీ మీద డౌట్ ఉందని అంటాడు. అందరి మీద డౌట్ పడతారు రాము. ఆ తర్వాత దివ్య ఉండి ఫుడ్ విషయంలో ఇవన్నీ వద్దు ఫుడ్ విషయంలో ఇలాంటివి వద్దు, మీకు ఎన్ని గొడవలు ఉన్నా పర్లేదు, ఏది ఉన్నా పర్లేదు, కానీ ఫుడ్ విషయంలో ఇలాంటివి చేయకండి, నాకు అసలు నచ్చదు. సో తీస్తే కనుక అక్కడ పెట్టేయండి, మీ ముగ్గురిలో కనుక ఉంటే కనుక అక్కడ పెట్టేయండి అని అంటుంది. అంటే రాము మా ముగ్గురులో నేను ఎందుకంటావు, నువ్వు కూడా అయి ఉండొచ్చుగా అంటాడు. వావ్ సూపర్. అది కంటిన్యూ చేయడు సూపర్ అన్నంత మాత్రాన. తర్వాత నేనే అయ్యి ఉండొచ్చేమో, నేనైతే నేను పెట్టేస్తాను, మీరైతే మీరు పెట్టేయండి అని చెప్పి అంటుంది. ఆ తర్వాత నిఖిల్ ఎవరో తెలుసా, పక్కా దివ్యనే, నిద్ర లేచే ఉంది రాత్రి, నాకు డౌట్ ఉంది అప్పటికే, నిద్ర లేచి ఉంది రాత్రి, తిరుగుతూ ఉంది, నాకు అర్థమైపోయింది అన్నట్టుగా నిఖిల్ చెప్తాడు. కన్ఫామ్గా చెప్పొచ్చు కదా దివ్య నువ్వే అని, గట్టిగా మాట్లాడితే అయిపోతుంది. కాదు, ఈ ఫైర్ స్ట్రోమ్స్ అంతా కూడా అత్తన్న పోతన్నా వరామల జిల్కి అన్నట్టు వచ్చిరు పోతారు అంతే. మాట్లాడచ్చు, ఇక్కడ తీసుకొచ్చి స్టాండ్ తీసుకొని దివ్య తీసిందని నాకు డౌట్ ఉంది, రాత్రి లేచింది చూసిన నేను, కథం తానే బిగ్ బాస్ దివ్యానే రెబల్, దివ్య అవుట్ ఫ్రమ్ ద రేస్ అని అంటే ఎట్లుండు. రైట్. దివ్య అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ పాల ప్యాకెట్స్ కోసం రెబల్. ఓకే, ఇక్కడ అందరూ ఎవరికాళ్ళు మళ్ళీ డ్రామాలు, నేనే అన్నట్టుగా బిల్డప్ ఇస్తా డ్రామాలు చేస్తూ ఉన్నారులే. భరణి ఇమాన్యుల్తో అంటాడు, అది డాకు, ఇట్లా చూపిస్తాడు దివ్య సైడ్, అది డాకు, క్యూట్ ఫేస్ పెట్టుకొని ఆడేస్తుంది గేమ్ అంతా, తెలుసు నాకు అంటాడు. డాకు అని తెలుసు కదా, డాకు చాకు బాకు ఇవన్నీ తెలుసు కదా, చెప్పచ్చు కదా కెమెరాకి, బిగ్ బాస్ నేను దొరకబట్టిన రెబల్ ఈజ్ దివ్య అని చెప్పేసి అయిపోద్ది కదా. అందరితో కలిసి కూర్చొని మాట్లాడితే ఎట్లుండేది, సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఉండేది, అవునా కదా. బరినన్న ఓకే. ఆ తర్వాత రీతు బాటిల్స్ చెక్ చేసింది. ఇక నాకు రీతు టాలెంట్ నచ్చింది. రీతు చాలా క్లారిటీగా ఉండేటట్టుగా ఉంటుంది ఎప్పుడైనా. సో బాటిల్స్ అన్నీ తీసుకొచ్చింది, పాల వాసన వస్తుందేమో అని చూసింది. లిటరల్లీ వాళ్ళు పాల వాసన వచ్చేటిదే, మరి ఎందుకో క్లారిటీగా చెక్ చేయలేదా, లేదంటే వాళ్ళు సబ్బెట్టికి అడిగేసుకున్నారా తెలియదు, లేదంటే అందులో ఏమైనా శానిటైజర్ వేసారేమో తెలియదు, కానీ ఆ వాసన పోయినట్టుంది. బాటిల్స్ అన్నీ చెక్ చేయలేదు కావచ్చు మరి. సో వాళ్ళు పాలు బాటిల్లో పోసుకొని తాగారు. భలే ఆలోచించింది కానీ కనిపెట్టలేకపోయింది. ఆ తర్వాత
గౌరవ్ వర్సెస్ దివ్య నిఖిత అండ్ రీతు జరిగింది. ఆలుగడ్డలు కట్ చేయమంటే దాని మీదకి లొల్లి పంచాయతీ. స్నానం చేసి వస్తా అంటాడు. సరే స్నానం చేసి వస్తా అంటే పో మరి అని అంటే అక్కడ సుమన్ ఉన్నాడు అంటే సుమన్ ఉంటే మరి ఈ గ్యాప్లో చేసి అని అంటే నేను చేయనంటాడు. ఇది నాకు నచ్చలేదు. సరే చేయనన్నాడు. అది చెప్పే విధానం ఉంటుంది కొంచెం. వాళ్ళు కూడా కొంచెం గట్టిగానే అడిగారు. సరే ఇక్కడ అరిచిరు, ఒకరికొకరు అరుచుకున్నారు. కొంచెం పెద్దగా అయింది. పెద్దగైన తర్వాత పాలకు బాధ్యత లేదా, నేను 5 రోజులు పాల కోసం ఆగాలి కానీ 5 నిమిషాలు నేను కటింగ్ చేసేదాకా ఆగరా, నేను స్నానం చేసి వచ్చేదాకా ఆగరా, ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది కదా, నేను ఇప్పుడే ఎందుకు చేస్తాను, నేను 24 hours అక్కనే పని చేయాలంటే కిచెన్ డ్యూటీ అంటేనే అట్లా ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడే పని ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడే చేయాలని దివ్యానికి చెప్తే 24 hours నేను అక్కడ చేస్తాను, నేనేమైనా మీకు సర్వెంట్నా అంటాడు. ఇది ఒకటి బాగా వస్తుందబ్బా, బాగా వస్తుంది అందరికీ. అందరు అదే నేనేమైనా సర్వెంట్నా అంటే అప్పుడు ఫ్లోరా గారు అన్నారు. ఆ తర్వాత సారీ మన అక్కనే అన్నది. అక్క అంటే నేనేమో సంజన అక్క అంటది, ఫ్లోరా గారు అంటారు. అందరూ నేను సర్వెంట్, ఎవరు సర్వెంట్ కాదు అక్కడ. కానీ కిచెన్ డ్యూటీ అట్నే ఉంటుంది. కిచెన్ డ్యూటీలోకి రావద్దు అట్లాంటప్పుడు. వాళ్ళందరూ చేస్తలేరా 3 పూటలు 5 పూటలు చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. తప్పది. కిచెన్ అంటే అట్లా ఉంటుంది అంతే. అమ్మాలంటే అంత ఆషామాషి లేక అనిపిస్తుంది నిజంగా. లేడీస్ గ్రేట్. ఎందుకు వాళ్ళు చాలా గ్రేట్. ఇంకా వర్కింగ్ ఉమెన్స్ అయితే ఇంకా ఘోరం. అసలు 2 చేతులు కాదు 26 చేతులు పనిచేయాలి వాళ్ళు. అమ్మో చాలా మల్టీ టాస్కింగ్ ఉంటుంది అబ్బా వాళ్ళు. గ్రేట్. అబ్బాయిలు ఒకటే పని చేస్తారు అబ్బా, అమ్మాయిలు అబ్బా మల్టీ టాస్క్. రైట్. నెక్స్ట్ గౌరవ్ అక్కడ గొడవ అయింది. ఆ తర్వాత ఇమాన్యుయల్ నిఖిల్ మాట్లాడుకుంటారు. అదే కుకింగ్లోనే గొడవలు వస్తాయనే టాపిక్ అనగా అది మాట్లాడుకుంటారు. ఆ తర్వాత పాల దొంగ ఎవరు రీతు అని నాకు డౌట్ ఉంది అని చెప్పి గౌరవ్ వచ్చి కెమెరాకి చెప్తాడు. కెమెరాకి భలే చెప్తాడు. అన్ని రాంగ్ స్టేట్మెంట్లో ఉంటాయి గౌరవి. కెమెరాకి అది చెప్పినట్టు చాలు. నాకు పాల దొంగ రీతు అని డౌట్ ఉంది సార్, బీ నైస్ బీ కైండ్ అని ఇక్కడ ఉంటే అసలు క్రైమ్ అయిపోతుంది. ఇక్కడ అసలు కుదరదు ఈ హౌస్లో. ఐ ఫీల్ లోన్లీ సార్ ఈ హౌస్లో. బిగ్ బాస్ ఐ ఫీల్ లోన్లీ, నో వన్ ఈజ్ రియల్, చాలా ఫేక్ ఉంది సార్ బిగ్ బాస్ అని చెప్పి బిగ్ బాస్ చెప్తాను. మా తెలియదు మరి అనుకుంటారు వాళ్ళు. మా తెలియదు మరి, మేము అత్యంత ఫేక్ వాళ్ళనే ముందటికి ఎంకరేజ్ చేస్తాం. సరే సంజన అండ్ ఇమాన్యుయల్ మాట్లాడుకుంటారు. నువ్వే రెబల్ అని నాకు తెలుసు అంటాడు ఇమాన్యుయల్ పోయి. నువ్వే రెబల్ అని నాకు తెలుసు, నన్ను మాత్రం తీసేయకు అంటే ఓకేరా, నేను ఎందుకు తీసేస్తానారా, నీకోసం ఉంటాను కదరా అని సంజనక్క అమ్మ సరిపోయాను. తర్వాత గౌరవ్ అండ్ దివ్య నిఖిత వాష్రూమ్ డ్యూటీ చేస్తానంటే నేను చేయనంటాడు. పంచాయతీ జరుగుతుంది. వాష్రూమ్ డ్యూటీ చేయకపోతే నీకు ఫుడ్ పెట్టా అంటే ఇది తప్పు. ఫుడ్ పెట్టా అనడం దివ్య నిఖిత తప్పు. కానీ మనోడు బాగానే ఎక్స్ట్రాలు అన్నట్టుగా అనిపించింది. యా ఓకే. నెక్స్ట్ రేపటి నుండి ఫుడ్ ఉండదు నీకు, అదొకటి బాగాలేదు. అండ్ నేను ఏమైనా సర్వెంట్నా 24 hours చేయాలంటే 24 hours ఉంటుంది. 24 hours కాదు, ఎక్కువగా వర్క్ ఉంటుంది, చేయాల్సి వస్తుంది అని చెప్పి రీతు చెప్పింది. ఫస్ట్ నుంచి కిచెన్లో చేస్తున్న వాళ్ళంతా ఉత్తోళ్ళ కాదుగా. నెక్స్ట్ కాల్ వచ్చింది, గౌరవ్ తిండు ఎత్తితే దివ్యాకి ఇమని చెప్పి బిగ్ బాస్ చెప్పిండు. చెప్పిన తర్వాత అవునబ్బా ఇమాన్యుయల్ బిగ్ బాస్ ఫ్రెండ్స్ అనుకుంటా బయట కదా ఫ్రెండ్లీగా. ఇమాన్యుయల్ కాల్ వచ్చినప్పుడు బిగ్ బాస్ చెప్పు అంటే ఇమాన్యుయల్ ఎలా ఉన్నావు, బాగున్నా బిగ్ బాస్, గేమ్ ఎలా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది బిగ్ బాస్. అవునా, ఎందుకు నీకు గ్రీన్ బ్యాడ్జ్ వచ్చిందా? అట్లా కాదు బిగ్ బాస్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, అసలు ఎవరు రెబలు అదంతా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అది చెప్తున్నా. అవును నాకు అర్థమైపోయింది, మీ హెయిర్ స్టైల్ చూస్తే నాకు అర్థమైంది. అదే బిగ్ బాస్ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం పోయింది, అసలు ఏం లేదు, కొంచెం అన్న ఉండేది ఇక్కడ అంటాడు. మరి ఎట్లుంటుంది బిగ్ బాస్ అంటే మొత్తం గరం అవుతుంది. ఈ గరంలోనే ఆయన సేఫ్కి పోకుండా అట్నే అగ్రెసివ్గా పోతే భలే ఉండు. మొన్న అసలు నామినేషన్స్ తర్వాత ఆ రైవలరీ కనుక కంటిన్యూ చేసి ఉంటే ఈరోజు మనం ఇమాన్యుయల్ గురించి ఇంకో రేంజ్లో మాట్లాడుకునేటోళ్ళం. సరే ఫైండ్ అవుట్ రెబల్ అని, ఇక ఎవరు రెబల్ అందరూ చెప్పండి అని చెప్పి దివ్యకి అనౌన్స్మెంట్ ఫోన్లో వచ్చింది కదా, లెటర్ వస్తుంది, టాస్క్ స్టార్ట్ చేయండి అని చెప్పి. అట్నే ఎవరిని తీసేస్తారో చెప్పండి, మీరు టాస్క్ ఫినిష్ చేశారు కదా, టెట్రా ప్యాకెట్ దొంగతనం పాలు తాగిండుగా మా పసిబాలుడు పాలు తాగాడు కదా, టాస్క్ గెలిచారు మీరు, సో ఎవరిని తీసేస్తారో చెప్పండి అంటే ఆ తర్వాత నిఖిల్ అని చెప్పారు. కానీ ఇందులో మధ్యలో మనకి టాస్క్ అయింది. సో ఇందులో ఒక్కొక్కరు లేచి రెబల్ ఎవరు డౌట్ ఉందో చెప్తున్నారు. బర్నీ అని వచ్చి సాయి అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం ఒరిజినల్గా లేడు, అంత డిఫరెంట్గా బిహేవ్ చేస్తుండని అందరూ సాయి మీద ఎక్కువ అనుమానపడ్డారు. డిమాండ్ పవన్ వచ్చి సాయి అనుకుంటున్నాను, ఎందుకంటే కళ్యాణ్ని చేస్తే వాళ్ళ టీంలో పర్సన్ కదా, ఇది లాజిక్ కరెక్ట్, కళ్యాణ్ని చేస్తే వాళ్ళ టీంలో పర్సన్ కదా అని చెప్పి గెస్ చేయరని చెప్పి కొంచెం స్మార్ట్ మూవ్ చేసిందేమో అని అనిపించింది. అంటే అక్కడే స్మార్ట్ మూవ్ చేసింది వాళ్ళు కాకుండా ఈ వీళ్ళు ఉన్నారు బేసిక్గా, సుమనన్న అండ్ దివ్య. నెక్స్ట్ డిమాండ్ పవన్ అయిపోయింది ఇమాన్యుయల్. నాకు ఎందుకో డిమాండ్ అనిపిస్తున్నాడు, ఎందుకంటే నైట్ నుండి టాప్ 3 అని వేరే వాళ్ళ పేర్లు చెప్తుండు. డౌట్ ఉన్నది రెబల్ ఎవరు అంటే టాప్ 3 అని వేరే వాళ్ళ పేర్లు చెప్తుండు, అక్కడ నాకు డౌట్ కొడుతుంది అని చెప్పి ఇమాన్యుయల్ డిమాండ్ పవన్ అన్నాడు. యాక్చువల్ సంజనాక మీద డౌట్ ఉంది కదా, సంజనాక పేరు చెప్తే అయిపో, కానీ చెప్పకుండా డిమాండ్ అన్నాడు. సో అది కావాలని డిమాండ్ని తీసేయాలన్న ఉద్దేశం కాదు కదా, వాళ్ళకి అక్కడ ఎవరికి కూడా వీళ్ళని తీసేయాలన్న ఉద్దేశం లేదు కదా. సరే తనుజ అంటే సాయి అని నేను క్లారిటీగా అనుకుంటున్నా అంటది. క్లారిటీగా నేను సాయి అనుకుంటున్నాను, ఎందుకంటే కళ్యాణ్
అవుట్ ఆఫ్ ద గేమ్ అంటే అందరూ కూడా రియాక్ట్ అయ్యారు కానీ మనోడు రియాక్ట్ కాలేదు, అందుకని నాకు డౌట్ వస్తుంది అని అన్నది. తర్వాత రాము నాతో డిమాండ్ అనుకుంటా నిన్నటి నుంచి పెద్దగా రియాక్ట్ అవుతలేడు, మామూలుగా అన్నిటికీ గట్టిగా రియాక్ట్ అవుతాడు కదా అని అంటాడు. నేను అనుకున్నా డిమాండ్ పవన్ గట్టిగా రియాక్ట్ అవుతాడా? ఎక్కడ రియాక్ట్ అవుతాడు? ఆటలో ఓడిపోయినా కూడా గట్టిగా రియాక్ట్ కాడు, సింపుల్గా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. నేను ఎప్పుడు గట్టిగా రియాక్ట్ అయిందా అని నేను. సరే, నెక్స్ట్ రీతు వస్తుంది. సాయి అంటది ఎందుకంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు, బాగా ఎక్కువ చేస్తున్నాడు, వేరే వాళ్ళని అవన్నీ చేస్తున్నాడు కాబట్టి డౌట్ వస్తుందని చెప్తుంది. సాయి అంటే డిమాండ్ పవన్ అనుకుంటున్నా, నేనైతే ఎక్స్ప్రెషన్ చూస్తే అట్లా అనిపించింది. సుమన్ చెట్టు నచ్చి డిమాండ్ పవన్ అనుకుంటాను. అబ్బా సంతోషం. సుమన్ డిమాండ్ పవన్ అనుకుంటున్నా ఎందుకంటే కన్ఫ్యూజ్డ్గా కనిపిస్తున్నాడు, ఎక్కువ మాట్లాడుతున్నాడు, అందుకే డౌట్. ఒకరేమో ఎక్కువ మాట్లాడతలేడని చెప్పి, ఇంకోరేమో ఎక్కువ మాట్లాడుతున్నాడని, ఒకరేమో బాగా రియాక్ట్ అవుతాడు, రియాక్ట్ అవుతలేడని. సరే, దివ్యనికిత పర్ఫార్మెన్స్ ఎక్కువ చేస్తున్నాడు, మామూలుగా అయితే అంత చేయడు, అందుకని చెప్పి డిమాండ్ పవన్. సరిపోయింది, ఇద్దరు సూపర్. గౌరవ్ డిమాండ్ పవన్ అన్నాడు ఎందుకంటే చేంజ్ అనిపించింది, కొంచెం అనిపించింది అట. ఆ తర్వాత నిఖిల్కి వచ్చేసి బర్నీ గారు అనుకుంటాను ఎందుకంటే ఆపోజిట్ వాళ్ళని తీయాలని అనుకుంటాడు, గేమర్ లక్షణం కదా అన్నట్టు. వీళ్ళకి కొంతమందికి బర్నీ అన్న తోపు గేమర్. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చి రాము అంటాడు. రాము ఎందుకంటే తెలివైన వాళ్ళకంటే తెలివైన వాడిగా బిహేవ్ చేసే రకం ఉంటాడు వాడు, అందుకని చెప్పి రాము అనిపించింది అని చెప్తాడు. ఆ తర్వాత సంజన వచ్చేసి తనుజ అని చెప్తుంది, మహానటి అంటది. మహానటి తనుజ అనుకుంటున్నా అంటది. మహానటి లోపల కూడా గెస్ చేసారా. తర్వాత బిగ్ బాస్ అంటాడు పవన్కి ఎక్కువ ఓట్స్ వచ్చిన కారణంగా పవన్ని కంటెండర్ రేస్ నుంచి తొలగిస్తున్నాం, కానీ మీరు అంచనా వేసిన తప్పని చెప్తాడు. తప్పు అయితే ఎందుకు తీసేసినావు? నీది తప్పున్నారా అసలే. సరే, రీతు తనుజ వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ జరుగుతుంది. అసలు మీరు ఎట్లా నిన్న మాట్లాడింది ఏంటి, ఈరోజు చెప్పింది ఏంటి, అసలు మేము మీ టీం గురించి రాము, మీరు మా టీం గురించి రావద్దని చెప్పినాం, అట్లాంటిది నువ్వు ఎట్లా చెప్పినావు అంటే క్యాప్టెన్సీ రేస్లో మేము మీ మీదకి రాము, ఈ డీలింగ్స్ భలే ఉంటాయి. చెప్తాను కదా, రీతు దగ్గర ఈ డీలింగ్స్ బాగుంటాయి. మేము మీ టీంని ముట్టాం, మీరు మా టీంని ముట్టద్దని అనుకున్నాం కదా, ఇక్కడ ఎట్లా చెప్పారు మీరు, ఎట్లా చెప్పారంటే రెబల్ అన్న దాని మీద డౌట్ కొద్దీ చెప్పారు, అట్లా తప్పే ఉంది అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. వాళ్ళు అనుకున్నది ఇప్పుడు ఖచ్చితంగా డిమాండ్ని తీసేస్తారు అనుకున్నారా? గెస్ చేసింది రైట్ అయితే తీసేస్తారు, రాంగ్ అయితే తీసేయరు అన్న ఉద్దేశం ఉంటుంది కదా ఎవరికైనా. రాంగ్ అయినా తీసేయడం అనేది బిగ్ బాస్ తప్పు. సరే, దివ్యనికిత కళ్యాణ్కి చెప్తాను, రిస్క్ నేను తీసుకుంటా, మీరు క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వండి పర్లేదని చెప్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆమె క్యాప్టెన్సీ బ్యాడ్జ్ ఉంది కాబట్టి అట్లా చెప్తుంది అన్నట్టు. మరి ఇంత రిస్క్ తీసుకునే బదులు అంటే కళ్యాణ్కి సారీ చెప్పుకుంటుంది అన్నట్టు, మన టీంలో ఉండి నేను తీసేసిన సారీ అని చెప్పుకోవడానికి కాంప్రమైజింగ్ మెథడ్గా అన్నట్టు. అది ఇది తీసేసే ముందే వీళ్ళకు కొంచెం ఉంటే, వేరే టీం వాళ్ళని తీసేస్తే వీళ్ళ టీం కొంచెం స్ట్రాంగ్ అయ్యేది. ఆరెంజ్ టీంలో కొన్ని తీసేస్తే వీళ్ళకి బెనిఫిట్ కదా. అట్లా కాకుండా వీళ్ళ టీంలో ఉన్న పర్సన్స్ని తీసేసుకొని ఏమో అనుకుందామే, ఏమో అయింది, ఆఖరికి ఏదేదో జరిగింది. ఏదంటే ఏది కూసేగాడిది వచ్చి మేసేగాడిదని జడగొట్టినట్టుగా వీళ్ళు ఏదో చేయబోయి వీళ్ళు టీంలో ఒకరిని లేపేసి వీళ్ళు పోయి మొత్తం ఆగమాగం చేసుకున్నట్టుగా అనిపించింది. అఫ్కోర్స్ వీళ్ళు గెలుస్తారని అనుకుండొచ్చు, బాగానే చేసారు కదా, గెలుస్తామని అనుకుండొచ్చు. కానీ మరి అక్కడ ఉన్నది 13 మంది, ఆ 13 మందిలో 11 మంది సెర్చింగ్లో ఉంటే ఇది దొరుకుతారా? లెటర్ దొరకలేదా? లెటర్ దొరికి అంత గాయ కాలేదా? లైక్ దట్. బిగ్ బాస్ కాల్ వచ్చింది, ఈ మధ్య లేపిండు, ఇంతకుముందు చెప్పిన కదా అంతా జరిగింది. ఒకసారి వెనక్కి తిరిగి చూడు, 5 సెకండ్లు అట్నే కంటిన్యూస్గా సంజన గారిని, 5 సెకండ్లు అట్నే బర్నీ గారిని చూడు. సాయి మీద బర్నీ అన్నకి ఎందుకు డౌట్ వచ్చిందంటే ఎందుకు డౌట్ వచ్చింది, ఎందుకంటే 5 సెకండ్ అట్నే బీరిపోయి ఇట్నే చూస్తాడు కదా, బిగ్ బాస్ చెప్పినందుకు చూస్తాడు కదా, అందుకని చెప్పి ఆయన నిఖిల్ అవుట్ అని చెప్పేసి రేస్ నుంచి అని చెప్పేస్తాడు. అయిపోయింది. ఆ తర్వాత రైట్, ఇక టాస్క్ స్టార్ట్ అయింది. ఫస్ట్ సంజనాకి వంగన గజ్జు అన్న చూడు, అది హైలైట్, సూపర్ అంటే సూపర్, నెక్స్ట్ లెవెల్లో ఫన్ జనరేట్ చేసింది. ఆ తర్వాత ఫస్ట్ రౌండ్లో తనుజ పోయినప్పుడు అక్కడ 5కి 5 గుర్తుపట్టింది. అబ్బా, అది టేబుల్ టాప్ లాగా ఉంటుంది, దాని మీద ఉంటాయి, అది ముళ్ళుగా ఉంటుంది, చెట్టు, అవన్నీ చెప్పింది. వాటికి యాక్సెప్ట్ చేయొచ్చు. అఫ్కోర్స్ ఆల్రెడీ సంజనక చాలా లిబరల్గానే చేసింది సంచాలక్గా. ఇంకో ఆప్షన్ చెప్పు అని కూడా అడిగింది. మళ్ళీ ట్రై చేయి, అది వెజిటేబులా ఏంటిది, అది ట్రై చేయి, ఇట్లాంటివి కూడా ఇంట్లో కూడా ఇచ్చుకుంటే చెప్పింది. సంజనక తప్పేయలేదు, సంచాలక్గా బాగానే చేసింది, వెరీ నైస్. కానీ ఇక్కడ 5 out of 5 ఇవ్వచ్చు తనుజాకి, అన్నీ చెప్పినట్టే. కానీ ఇక్కడ సెకండ్ రౌండ్లో పోయినప్పుడు ఆ క్యారమెల్ కస్టర్డ్ అని ఉంది కదా, అది గుర్తుపట్టడం కష్టం కదా. స్మెల్ చూసి గుర్తుపట్టాలంటే అక్కడ ఎగ్ కూడా స్మెల్ అవుతుంది వాళ్ళకి. తనుజ ఎగ్ ముట్టుకుని ఇది ఏంటిదో వాసన వస్తలేదు, స్మెల్ వస్తుంది అంటే ఎగ్ కంపు వాసన వస్తుంది. ఎందుకు రాలేదు ఆమెకి ఎగ్ వాసన రాలేదన్నది. సంజన గారు పాత పగలు ఏమన్నా తీర్చుకుంటున్నారా ప్లీజ్ సంజన గారు అని అంటుంది అక్కడ లోపల. కొంచెం వరకు భయం అవుతుంది, ఆ తర్వాత ఇక ధైర్యం చేసేస్తారు. మనిషి ఎట్లా అంటే ఇప్పుడు పిల్లిని కదా రూమ్లో వేసి కొడుతున్నట్టే పులి అవుతుందట. ఆ టైప్లో చీకటి రూమ్లో వేసేసినాక ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు భయం అనిపించినా, ఒక 5 నిమిషాలు భయం అనిపించిన 6 నిమిషాల నుంచి కొంచెం ధైర్యం వస్తుంది, మనసు ధైర్యంగా తయారవుతుంది. అంటే రివోల్ట్ అన్నట్టుగా అవుతుంది అన్నట్టు. ఫ్లైట్ అండ్ ఫైట్ మెకానిజంలో ఫైట్ యాక్టివేట్ అవుతుంది. ఫస్ట్ ఫ్లైట్ ఉంటుంది, పారిపోదామని, దిగిన తర్వాత రంగంలోకి ఫైట్ వచ్చేస్తుంది.
మ్, నిజంగా మీరు ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైనా కబడ్డీ ఆడిరా మీరు? కబడ్డీ ఆడినప్పుడు ఫస్ట్ రౌండ్లో కొంచెం మనం అంటే ఓడిపోతున్నాం అనే టైంకి ఆటోమేటిక్ ఫైట్ మెకానిజం స్టార్ట్ అయిపోతుంది. ఎట్లా ఆడతారంటే ఆ తర్వాత ఓడిపోయినా పర్లేదు, కానీ ఓడిపోయేది వీరోచితంగా ఓడిపోవాలన్నట్టుగా ఆడతారు. కోర్స్ మనం అంత స్పోర్ట్స్ పర్సన్ కాదు, కానీ కొన్నిసార్లు ఆడినప్పుడు అట్లా అనిపించింది అన్నట్టు ఫీలింగ్. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ రౌండ్లో తనుజ పోయింది. దానికంటే సరే, ఇందులో 5కి 5 చెప్పింది, కానీ అందులో మనకి 4 కరెక్ట్ అని చెప్పి అక్క చెప్పింది. ఎందుకంటే పేరు చెప్పలేదు కదా, చెట్టు పేరు చెప్పలే. అదేదో ఉంటుంది అబ్బా, దాని పేరేంటిది, కార్డకస్ ఏదో అంటారు కదా, క్యాక్టస్ అనేది ఉంటుంది కదా, అది చెప్పలేకపోయింది. సో నెక్స్ట్ రౌండ్లో వచ్చి సౌండ్ లేవు బాబా, సౌండ్ ఉంటే బాగుండు. వాళ్ళే ఏదో ఏ అన్నట్టు సౌండ్ చేస్తారు, అట్లా కాదు, ఏదైనా ఇట్లాంటివి ఉండాలి సౌండ్లు. సరే, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి దివ్య పోయింది. నాకేం భయం లేదన్నది, లోపల పోయింది, భయపడలేదు, చక్క తాడు పట్టుకుని లోపలికి పోయింది. సినమాన్ పౌడర్, అదే దాల్చిన చెక్క పొడి, అది ఒకటి కరెక్ట్గా కనిపెట్టింది. ఆ తర్వాత మిన్స్ మీట్ అంట, అది ఏదో మిన్స్ మీట్ అంటే ఏంటిదబ్బా నాకు తెలియదు, మటన్ చికెన్ అంటే తెలుసు, కానీ మిన్స్ మీట్ అంటే సో ఆ మీట్ అది ఏంది ముట్టలేదా, ఆమె దొరకబట్టలేదా, అసలు చూడలేదా ఏందో మరి, అది చూపించలేదు మనకి. పైనాపిల్ ఒకటి గుర్తుపట్టింది, క్యారమిల్ కస్టర్డ్ గుర్తుపట్టలేకపోయింది. సో సినమాన్ పౌడరు, పైనాపిల్, ఇంకోటి ఏదో 3 గుర్తుపడుతుంది అబ్బా, జెల్లీయా కాదు, అలోవేరా గుర్తుపట్టదు, 3 గుర్తుపడుతుంది, 3 పాయింట్స్ వస్తాయి. రైట్. నెక్స్ట్ ఇమాన్యుల్ గౌరవ్, వీళ్ళిద్దరు డిస్కషన్ జరుగుతుంది. స్లిప్ దొరుకుతుంది కదా, ఉరుకుతారు, బాత్రూంలో దాక్కుంటారు. అక్కడ రీతు చౌదరి యాక్టింగ్ చూడాలి. రేయ్, నేను మిమ్మల్ని తీసేయను, ఓకేనా, ప్రామిస్ చేస్తున్నా, ఓకేనా, డన్, అది మాత్రం నాకు ఇచ్చేసేయండి అని అంటది. అంటే వీళ్ళంతా నిజం చెప్తున్నా, నేను మాత్రం ఇది ఇచ్చేస్తా, కానీ బెనిఫిట్ అయితే మ్యూచువల్గా ఉండాలని చెప్పి డిస్కషన్ చేసేస్తారు. రీతు చౌదరి నమ్మిచ్చేస్తుంది వాళ్ళని, నమ్ముతారు గట్టిగా, కాన్ఫిడెంట్గా చెప్తుంది, వీళ్ళు కూడా కాన్ఫిడెంట్గా నమ్మేస్తారు. ఆ తర్వాత ఒక నవ్వగానే నువ్వు కాదా అని అది ఇది కళ్యాణ్ది అని చెప్పి గౌరవ్ అంటాడు. లేదు దివ్యాది అని చెప్పి రీతు చౌదరి చెప్తుంది. సో వీళ్ళంతా డిస్కషన్ చేస్తారు. రీతు చౌదరికి అనుమానం బాగానే ఉంటుంది లెటర్ దొరికిన తర్వాత. అదే కస్టర్డ్ మిల్క్ వచ్చి అదేంటి టెట్రా ప్యాక్లు ఏడబెట్టాలి ఏందనేది, ఆ స్లిప్ ఉండే కదా, ఆ స్లిప్ పోగొట్టుకున్నారు వీళ్ళు. సరే, కళ్యాణ్ ఎదుగుతున్నాడు స్లిప్ కోసం, ఖచ్చితంగా కళ్యాణ్కి ఆల్రెడీ దివ్య చెప్పేసింది అన్నట్టు ఈ గ్యాప్లో. సరే, థర్డ్ రౌండ్ స్టార్ట్ అయితే థర్డ్ రౌండ్కి రీతు పోతుంది. రీతుకి ఒక కబాబ్ పెడతారు, అదేదో కబాబ్ ఒకటి, పసుపు పొడిని ఆమె మెహందీ అంటది. పసుపు స్మెల్ వేరే వస్తుంది కదా, మెహందీ స్మెల్ వేరే వస్తుంది కదా, లోపల కన్ఫ్యూజ్ అయ్యారు వాళ్ళు. అసలు ఎందుకు స్మెల్ వస్తుంది కదా మంచిగా, అంటే పసుపుది మనకి స్మెల్ తెలుస్తుంది. ఎవరో అన్నారు అబ్బా పసుపు వాసన చూస్తారా అని, ఎవరో పెట్టారు కామెంట్. పసుపు వాసన చూస్తారు, పసుపు వాసన వస్తుంది, ఎందుకు రాదు, పసుపు వాసన వస్తుంది, అన్ని వాసన వస్తాయి, బియ్య పిండి కూడా వాసన వస్తుంది, తెలుస్తుంది. ఇప్పుడు మా పచ్చల వ్యాపారం కాబట్టి అన్ని స్మెల్ వెళ్తాను అన్నట్టు. ఒకప్పుడు నాకు కూడా తెలియదు చక్కగా, కానీ రైట్. ఆ నూడిల్స్ అవన్నీ పెడతారు. స్క్రబ్బరు హైలైట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్, రీతుకి అక్క డైరెక్ట్ హెల్ప్ చేసినట్టే. అక్కడ పట్టుకోగానే ఇదేంటో అర్థం కావట్లేదు, ఇదేంటి నాకేం తెలుస్తలేదు, గట్టిగా ఉంది, ఇదేంటిది, ఇది స్మెల్ కూడా వస్తలేదు అని అంటే, నీకు కిచెన్కి సంబంధించిన ఐటమ్ నీకు బాగా ఫేవరెట్ జాబ్ అని అంటే, ఓ బోల్దాం ఉండదు, అయితే ఓకే స్క్రబ్బరా అంటది. గైడ్ చేస్తా కానీ హెల్ప్ చేయనని చెప్తుంది ముందే. సో స్క్రబ్బర్ ఒకటి చెప్తుంది, ఆ తర్వాత ఆనియన్స్ ఒకటి చెప్తుంది, ఆ తర్వాత మెహందీ పౌడర్ అంటుంది, టర్మరిక్ పౌడర్ని, అదే పసుపు పొడిని, ఆ తర్వాత నూడిల్స్ ఒకటి గుర్తుపడుతుంది, 3 గుర్తుపడుతుంది అబ్బా, అది 3 గుర్తుపడుతుంది. ఇది గుర్తుపట్టలేకపోతుంది కబాబు, అది ఏం కబాబు అర్థం కాక మిర్చి బజ్జీ అన్న చెప్పానా అన్న, ప్లీజ్ అన్న చెప్పానా అన్న తర్వాత బయటకు వచ్చేస్తే అయిపోయింది. అక్కడ ఆరెంజ్ టీమ్ విన్. ఇక్కడికి మనకి ఎపిసోడ్ ఫస్ట్ సేఫ్టీ కార్డ్ ఎవరికి ఇస్తారు అనేసరి క్వశ్చన్ మార్క్ పెట్టినట్టు, ఇది సీరియల్ ఎడిటింగ్ కాదా, ఇది సేఫ్టీ కార్డ్ ఎవరికి ఇస్తారు, జిమ్ జిప్ 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 అని చెప్పి క్లోజ్లో వేయాలి. తనుజాకి అంటే రేపు ప్రోమో కింద సేఫ్టీ కార్డ్ని ఇమాన్యుల్ ఎవరికి ఇచ్చాడు, జుప్ తనుజ ఫోటో జుప్ జుప్ అని చెప్పి, ఇటు గౌరవ్ ఫోటో జుప్ అని చెప్పి, రాము ఫోటో ఎత్తరైంది, ఏం చేస్తారు. తనుజాకి ఇస్తారు సేఫ్టీ. ఆల్రెడీ సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి నాకే కదా అన్నది ఆయన టాస్క్ కూడా ఆడింది తనే కాబట్టి తనకే ఇస్తారు. ఆ తర్వాత టాస్క్ ఉంది కదా మనకి, రేపటి ప్రోమో ఒకటి వచ్చింది. వాటర్ తీసుకుని ఇట్లా ఇసిరేస్తే ఆపోజిట్లో ఉన్నోళ్ళు, వాళ్ళ టీంలో ఆపోజిట్ మెంబరు బకెట్ తోటే వాటర్ అట్లా ఇసిరేసిన వాటర్ని పట్టుకొని తీసుకుపోయి టబ్బులలో నీళ్ళు పోయాలి. నీళ్ళు పోస్తే కింద ఉన్నది పైకి జెండా ఎగురుకుంటూ పైకి వస్తే దాన్ని తీసుకుపోయి జెండా పాతేంగే అని పెట్టాలి. సో ఈ టాస్క్లో తనుజ వాళ్ళే గెలుస్తారు, ఆరెంజ్ టీమే గెలుస్తుంది. సో గ్రీన్ కార్డు గౌరవ్ నుంచి వెళ్ళి తనుజ నుంచి గౌరవ్కి వెళ్తుంది. సో అది రాము అడుగుతలేడు, రాముకి ఇస్తలేరు. రాము వెళ్ళిపోదాం అనుకుంటాడు, రాము నాకు ఓట్లు అవసరం లేదన్నట్టుగానే ఉన్నాడు. ఇది మ్యాటర్. సరే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఫ్యామిలీ వీక్ గురించి నేను కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నా, కానీ
లాస్ట్ వీడియోలో చెప్పలేకపోయినా అది సపరేట్ వీడియో చేస్తా, ఓకేనా? వీలైతే మిడ్ నైట్ ముచ్చట్లతో కలిపి చెప్పే ప్రయత్నం చేస్తా. మిడ్ నైట్ ముచ్చట్లు ఉంటే, లేవనుకుంటే కనుక ఓటింగ్ పోల్తో కలిపి చెప్తా, ఓకేనా? బాయ్. సబ్బా ఖైర్, శుభరాత్రి, జై హింద్.